తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా మన్యం జిల్లాలో చలి చంపేస్తుంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు, అరకు ప్రాంతాల్లో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఈ ప్రాంతంలో నీరు గడ్డకడుతుంది. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడటం లేదు. చలి తీవ్రత పెరుగుతున్నందు వల్ల వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మన్యం ప్రాంతంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, అసలు అక్కడ చలి తీవ్రత ఏ విధంగా ఉంది? సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత అయితే రోజు రోజు పెరుగుతుంది. అలాగే ఉష్ణోగ్రత రోజు రోజు పడిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 డిగ్రీల నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైనస్ డిగ్రీలకు వెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. వైద్య నిపుణులు ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులకు జాగ్రత్తగా చూసుకోవాలని, ఈ చలి వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉందని వైద్య నిపుణులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే అధికారులు కూడా 10 గంటల ఎండ వచ్చే వరకు బయటికి రావద్దని, వృద్ధులు, చిన్నారులకు బయటికి తీసుకురావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 గంటలైనా మంచు వీడని పరిస్థితి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు ఘాట్ రోడ్డు, అలాగే పాడేరు ఘాట్ రోడ్డు, నర్సీపట్నం చింతపల్లి ఘాట్ రోడ్డు, మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మంచు తీవ్రత వల్ల రోడ్డు కానీ, అలాగే ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మనం మారేడుమిల్లి ప్రాంతంలో చూసాము. భారీ ప్రమాదం జరిగి యాత్రికులు 9 మంది మృతి చెందిన సంఘటన మనం చోటు చేసుకుంది జిల్లాలో. ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు అయితే అప్రమత్తమై రాత్రి 10 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు భారీ వాహనాలను ఘాటు రోడ్లలో అనుమతించకుండా చర్యలు చేపడుతున్నారు. చెక్ పోస్టులను నిర్వహించి చెక్ పోస్టులలోనే అక్కడే నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మంచు ప్రభావం వల్ల రహదారులు కనిపించకపోవడం, అలాగే ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల పర్యాటకులు గాని, అలాగే యాత్రికులు గాని ప్రమాదానికి గురయ్యే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని, జాగ్రత్తలు పాటించాలని ఆల్రెడీ పోలీస్ అధికారులు హెచ్చరికలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రయాణికులు కూడా జాగ్రత్త పాటించి ప్రయాణాలు చేయాలి. ఘాటి రోడ్డు ప్రయాణాలు మరింత మంచు కమ్మేసి ఉంటుంది కాబట్టి ఈ ఘాట్ రోడ్డు ప్రయాణాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దీనికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ రహదారి మార్గాలలో చెక్ పోస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఘాట్ రోడ్లలో, ప్రత్యేకంగా ఘాట్ రోడ్లలో చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు పహారా కూడా నిర్వహిస్తున్నారు. ఈ 2-3 నెలలు పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. పర్యాటక ప్రాంతాలలో కూడా పోలీస్ బలగాలు, అలాగే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. మంచు తెరలను, అలాగే ఈ మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. ఈ నెలలో అధికంగా ఈ వారాంతపు దినాల్లోనైతే పర్యాటకులు రోజు రోజు పెరుగుతున్నారు. ఈ రోజు వంజంగి, అలాగే మాడగడ వ్యూ పాయింట్లలో మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తి ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణారావు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.